అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతకన్నా ముందు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఇంకా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఆషాఢం, శ్రావణం, భాద్రపదం ఇలా మాసాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క పువ్వులు, ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క పండు అలా ప్రత్యేకంగా ఉంటాయి కదా. అలాంటి వాటిల్లో కదంబ పుష్పాలు ఒకటి. కానీ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే చాలా పువ్వులు అంటే సంపంగి పువ్వులు కూడా పెద్ద చెట్లకే పూస్తాయి. మిగిలినవన్నీ కొంచెం కాస్త చిన్న చిన్న చెట్లకి అలా పూస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కదంబ పుష్పాలు పెద్ద చెట్టు ఉంటుందన్నమాట, చాలా పెద్ద చెట్టు. ఆ పెద్ద చెట్టు మా ఇంటి దగ్గర 2 చెట్లు ఉన్నాయి, చూపిస్తాను మీకు. చూడండి చూడండి, ఇదొకటి, ఓకే, అటువైపు ఒకటి ఉంది. 2 చెట్లు ఉన్నాయి చూడండి, 2 చెట్లు కనిపిస్తున్నాయి, 2 చెట్లు ఉన్నాయి. కానీ కదంబ పుష్పాలు లక్ష్మీదేవికి ప్రీతికరం అంటారు. కానీ చూడండి, హనీ బీస్ ఉన్నాయి ఇక్కడ, తేనెటీగలు, పువ్వుల మీద తేనెటీగలు ఉన్నాయి. కనిపిస్తుందా లేదా మీకు తెలియదు నాకు. హనీ బీస్ ఉన్నాయి. ఎందుకు అంటే మేబీ ఐ థింక్ వర్షం పడుతుంది, ఫ్లవర్స్ ఇప్పుడే విచ్చుకుంటున్నాయి కాబట్టి తేనెటీగలు వస్తున్నాయి అన్నమాట తేనెను పీల్చుకోవడానికి. ఈ కదంబ పుష్పాలని లక్ష్మీదేవికి ప్రీతిగా ఈ శ్రావణ మాసంలో అయితే అందరూ 108 పువ్వులు కూడా పూజ చేస్తూ ఉంటారు. మీ ఎవరికైనా ఈ ఫ్లవర్స్ తెలిస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈ ఫ్లవర్ చూసారా ఎంత అందంగా ఉందో చూడండి. ఇవన్నీ ఎందుకు తీయలేదు అంటే ఈరోజు యాక్చువల్గా ఇది మాది కాదు, మా నైబర్స్ది, బట్ కానీ వాళ్ళు చెట్టు కాస్త మా ఇంటి మీదకి వచ్చింది. కానీ ఈ పుష్పాలన్నీ ఇటువైపు వచ్చినవి తీసుకుంటాం మేమే, మాకేమనరు వాళ్ళు. కానీ ఈ పువ్వులు ఇలా చెట్టుకుంటుండగానే చూపిద్దామని మీ అందరికీ ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఎలా ఉన్నాయి ఫ్లవర్స్ చూసారా? చాలా బాగున్నాయి కదా. మీకు ఇంకా చూపిస్తాను, ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. చాలా అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఎండ వల్ల మీకు కనిపిస్తుందో లేదా నాకు తెలియట్లేదు కానీ బట్ నాకైతే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకొకసారి చూస్తారా? కదంబ పుష్పం చూడండి, ఇలా ఉంటాయి కదంబ పుష్పాలు. కదంబ పుష్పాలు అనేవి చెట్టు అనమాట, ఏదో మొక్క కాదు, చెట్టు. మహావృక్షాల అయ్యాక కదంబ పుష్పాలు అనేవి వస్తాయి. సో మీ ఎవరికైనా దొరికితే కనుక కదంబ పుష్పాలని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియవు. తెలియని వాళ్ళు అయితే తెలుసుకోండి. కదంబ పుష్పాలు అనేవి శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజ చేస్తే ప్రీతికరం. మీ ఎవరికైనా ఈ పుష్పాలు దొరికితే కనుక ఖచ్చితంగా తీసుకొని దేవుడికైతే పూజ చేయండి. ఈ పువ్వులు మంచివి చెడ్డవి అలా అని కాదు, దేవుడు ఎవరికైనా దేవుడే బాగా చూస్తాడని నేను దానికి కాదనట్లేదు. కానీ ఒక ప్రీతికరం, లక్ష్మీదేవి అమ్మవారు అంటేనే స్వీట్ పొంగల్ పెట్టాలి, అలా ఇందులో ఒక భాగం అన్నమాట. కొన్ని సందర్భాల్లో పులిహోరనే చేయాలి, కొన్ని సందర్భాల్లో బూర్లే వండాలి. ఇలాంటి సాంప్రదాయాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కాబట్టి అందులో ఈ కదంబ పుష్పం ఒకటి. మీ ఎవరైనా ఓకే అనుకున్నా, నచ్చినా లేదా దొరికినా ఖచ్చితంగా ఈ కదంబ పుష్పాలు అనేవి మనం పూజ చేసుకుంటే మంచిది. చూడండి, హనీ బీస్ మాత్రం చాలా ఉన్నాయి, అంత లెక్క తేనె తింటున్నాయి, ఫుల్గా ఉన్నాయి హనీ బీస్ చూడండి. అదనమాట, ఓకే. హనీబీస్ చాలా 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 హనీబీస్ ఉన్నాయి. బట్ మాత్రం ఈ ఫ్లవర్స్ దొరికితే ఖచ్చితంగా పూజ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.